దీంట్లో అండి నేను 34 సంవత్సరాల పాటు రాయలసీమలో అంటే ఎక్కువ భాగం రాయలసీమలో చేశాను. ఎన్ నెంబర్ ఆఫ్ మర్డర్ కేసులు నేను చూశాను. ఎన్ నెంబర్ ఆఫ్ హైడ్ అసాసిన్ మర్డర్ కేసులు కూడా చూశాను. ఎవరికైనా వ్యక్తిగతమైన ఖర్చు అంటే నరకడం, గుండెల్లోనో పొట్టలోనో రకరకాలుగా నరికేస్తారు. అవును. ఒక హైడ్ అసాసిన్స్ మాత్రమే ఓన్లీ తలని టార్గెట్ చేస్తారు. ఓహో. ఈ కేసులో కూడా ఎక్కడా దెబ్బలు లేవు బాడీలో, తల మీదే ఉంది, చేతికి ఉంది. అది డిఫెన్స్ ఇంజురీ. అది నరుకుతా ఉంటే చేయడం పెట్టాడు. మిగతా అంతా ఇదే. ఎందుకంటే తల మీద నరికితే తల ఫ్రాక్చర్ అయితే ఎవడు బతకడు. ఈ దెబ్బ తగిలితేనే చనిపోయినాడు ఆయన. మిగతావన్నీ అబద్ధమే. లెటర్ రాయించాము, ఆయన ఎదురుగా లెటర్ డాక్యుమెంట్స్, అదంతా అబద్ధమే. అతన్ని చంపి డాక్యుమెంట్స్ తీసుకొని పోయినారు. దాంట్లో మిగతా ముద్దాయిలు ఎవరు లేరు నాకు తెలిసేంత వరకు. దగ్గర ఉన్న వాళ్ళు, ఆ ఇంటి పక్కల ఫోన్లు ఉన్న వాళ్ళు ఎవరు, ఈయన సునీల్ యాదవ్ ప్లస్ దస్తగిరి దగ్గరలో ఉన్న ఫోన్లు ఉన్నవాళ్ళు. ఓకేనా. తర్వాత ఎవరు వాళ్ళతో పాటు హైడ్ అసాసిన్ ఎవడో ఎంగేజ్ చేసిన వాడే చేశారు వాళ్ళు. ఓకే. ఎవరికి అవసరం ఉంది మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. పలవాన వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఎవరు తీసిపోయాడు, ఆ నోటరైజ్డ్ విల్లు కోసమే చంపినట్ల ఉంది అది. అంత తప్ప ఏం లేదు. రెండోది డాక్యుమెంట్స్ కోసం వీళ్ళే కానీ ఎంగేజ్ చేసింటే సునీత వాళ్ళు చెప్పాల ఎవడోడు ఎవరికి ఎంగేజ్ చేసినాం లేదు. సునీత కానీ నరేంద్ర రాజశేఖర్ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు చేయించింటే. ఎందుకంటే అక్కడున్న తెలుగుదేశం లీడర్లకి ఒక ఎంపీపీ పదవి కోసం ఒక ఎంపీపీని చంపిన కేసు ఉంది. అమ్మాయి ఫ్యాక్షన్ లేకుండానే ఒక ఎంపీపీని చంపి ఎంపీటీసీ కాల్ చేయించి మళ్ళీ రీఎలక్షన్ పెట్టిన హిస్టరీ ఉంది అక్కడ. కాబట్టి అట్లా ఏదైనా ఉంది అనేది ఒకటి.